ఈరోజు మీకు నేను మంచి యూస్‌ఫుల్ టిప్స్ చూపించబోతున్నానండి. ముందుగా వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ చేసేటప్పుడు ముందుగా పప్పు రుబ్బేసుకొని తర్వాత ఈ విధంగా రవ్వ పిండి మనం ఇడ్లీ బ్యాటర్‌లో యాడ్ చేస్తూ ఉంటాం కదా! అయితే నార్మల్‌గా మనం పిండి వేసేటప్పుడు కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఓపిక లేక వాటర్‌తోనే ఏసేస్తూ ఉంటాం. అలాంటప్పుడు బ్యాటర్ అనేది ఫర్మెంటేషన్ అవ్వదు. ఇడ్లీ కూడా పర్ఫెక్ట్ రాదు. అలా పిండాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా ఒక స్ట్రెయినర్ తీసుకొని దాంట్లో ఇడ్లీ రవ్వని ఈ విధంగా వేసేసుకుంటే కిందకంతా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు మొత్తం వాటర్ అంతా కిందకి దిగిపోయిన తర్వాత ఆ రవ్వని తీసుకొని పిండిలో కలిపేసుకుంటే ఫర్మెంటేషన్ తొందరగా అవుతుంది. ఇడ్లీలు కూడా చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఒకసారి ఈ టిప్పు ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక టిప్ వచ్చేసేసి మనము పింగాణీ ప్లేట్స్ కానీ, గ్లాస్ ప్లేట్స్ కానీ లేబుల్స్ ఒక్కొక్కసారి సరిగ్గా పర్ఫెక్ట్‌గా ఊడరావు కదండీ! అలాంటి వాటికి చిన్న టిప్ ఒకటి ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చూపిస్తున్నాను. ఇది లేబుల్స్ పీకడానికి చాలామంది కొబ్బరి నూనె రాయమంటున్నారు, వెనిగర్ రాయమంటున్నారు, మన హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా! దాంతో కూడా చూపిస్తున్నారు. అలాంటివి అందరి ఇళ్లలో పాసిబుల్ అవ్వవు కాబట్టి, ఇలాగ ఒక బౌల్‌లో హాట్ వాటర్ తీసుకొని, లేబుల్ ఎక్కడుంటుందో అది మునిగే విధంగా వాటర్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేసేయండి. 10 నిమిషాల తర్వాత తీసి, ఈ విధంగా మనం తీసామనుకోండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందనమాట. ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలో ఇలాంటి లేబుల్స్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు. ఎక్కువ ముందుగా మనకి స్టీల్ ప్లేట్‌లకైతే స్టవ్ మీద పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కానీ పింగాణీ ప్లేట్‌లకి ఇలాగా గ్లాస్ ప్లేట్స్‌కి అయితేనే ఇబ్బందవుతుంది. అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. బాగా యూజ్ అవుతుంది. అక్కడ ఏమైనా గమ్ ఉంటే జస్ట్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే ఆ గమ్ కూడా వచ్చేస్తుంది. ఈ టిప్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థర్డ్ టిప్ వచ్చేసి మనం నెయ్యిని గ్లాస్ బాటిల్స్‌లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందని గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసుకుంటాం కదా! అది క్లీన్ చేయడానికి నెయ్యి కొంచెం ఉండిపోతూ ఉంటుంది. అది ఎలా క్లీన్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు స్టవ్ మీద పెడితే పగిలిపోతాయి. ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు బాగా యూజ్ అవుతుంది. నెయ్యి కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం వచ్చేస్తుంది. ఒక బౌల్‌లో హాట్ వాటర్ తీసుకొని మనం ఏ బాటిల్‌లో అయితే నెయ్యి ఉందో ఆ బాటిల్ దాంట్లో పెట్టేస్తే ఆ వేడికి నెయ్యంతా కరిగి బాటిల్‌లోకి వచ్చేస్తుందండి. అప్పుడు ఏదైనా బౌల్‌లో తీసేసుకుంటే చాలా ఈజీగా మనకి నెయ్యి అనేది వేస్ట్ కాకుండా వచ్చేస్తుంది. బాటిల్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మంచిగా. చూడండి ఈ విధంగా నేను చూపించినట్టుగా మొత్తం కొంచెం వాటర్‌లో మునిగేలా ఉంచేసుకుంటే నెయ్యి మొత్తం కరిగొచ్చేస్తుంది. అయితే నెయ్యి బాటిల్స్ కరిగిన తర్వాత అయి కడిగేటప్పుడు కూడా జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా! ఈ హాట్ వాటర్‌ని వేసి కొంచెం సర్ఫేస్ క్లీన్ చేశారనుకో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ టిప్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,